బద్రీనాథ్ 106 దివ్య దేశాల్లో ఒకటి. మొత్తం 108 దివ్య దేశాల్లో 106 భూమి మీద, 2 వైకుంఠం, శ్రీవైకుంఠం. బద్రీనాథ్ దివ్య దేశాల్లో ఉత్తర దిశలో ఉన్న పవిత్ర స్థలం. ఇది హిమాలయ పర్వతాల్లో అలకనంద నదీ తీరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ముందుగా హరిద్వార్ లేదా ఋషికేశ్ చేరుకొని ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో బస్సెస్ మొదలవుతాయి. రేట్ యావరేజ్గా 800 రూపాయలు ఉంటుంది. జర్నీ మొత్తం 12 గంటలు సాగుతుంది. హరిద్వార్, ఋషికేశ్, దేవప్రయాగ, శ్రీనగర్, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, చమోలి, పిప్పల్కోటి, జోషిమఠ్ వంటి పట్టణాలను దాటుకొని బద్రీనాథ్ చేరుతాము. ఈ మార్గం హిమాలయ పర్వతాల సుందర దృశ్యాలతో నిండి ఉంటుంది. ఈ ప్రదేశం నరనారాయణ తపస్సు చేసిన ప్రదేశం. దేవాలయం నరనారాయణ పర్వతాల మధ్యలో కట్టబడింది. లక్ష్మీదేవి బద్రి చెట్టు రూపంలో ఆయనకు నీడను కల్పించిన ప్రదేశం బద్రీనాథ్. బద్రీనాథ్ ఆలయం సుమారు 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు. బద్రీనాథ్ ఆలయం తప్తకుండం, బ్రహ్మకపాలం, నారదకుండం, నీలకంఠ పర్వతం, చరణ్పాదుక, వసుధార జలపాతం, మానా విలేజ్, భీంపుల్, వేదవిహార్, అలకనంద నది, సరస్వతీ నది, వ్యాసగుహ, గణేష్ గుహ ముఖ్యమైన ప్రదేశాలు. అక్టోబర్లో భక్తుల రద్దీ తగ్గి ఉండి వాతావరణం కొంచెం సహకరిస్తుంది కనుక అక్టోబర్లో సందర్శించడం ఉత్తమం. వసతి కొరకు GMVN గరవాల్ మండల్ వికాస్ నిగమ్ ఈ వెబ్సైట్లో మనకి డార్మెటరీస్ 500 రూపీస్కి దొరుకుతాయి. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. భగవత్ శక్తి అనేది అనంతమైన శక్తి, ఇన్ఫినైట్ ఎనర్జీ. దేవాలయ సందర్శనం, తీర్థ స్నానం ద్వారా కొంచెం శక్తిని నింపుకుందాం. హిమాలయ పర్వతాల భూమి యొక్క శక్తివంతమైన స్థానాల్లో ఒకటి. శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన ప్రదేశం. ఇది దివ్యశక్తితో నిండిన ప్రదేశం. బద్రీనాథ్ ఆధ్యాత్మికంగా భక్తులను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. బద్రీనాథ్లో వైబ్రేషనల్ ఎనర్జీ అధికంగాను స్వచ్ఛంగాను ఉంటాయి కనుక భగవత్ శక్తితో అనుసంధానం అవుదాం. జై బద్రీనాథ్, జై హింద్.